40 to 50 గర్ల్స్ స్పారింగ్ డివిజన్ లో వాళ్ళు గోల్డ్ మెడల్ ఎస్ఎస్సి బ్యాచ్ 88. నేను సిచ్యువేషన్ ఉందో మహిళల మీద అంటే అటాక్స్ జరుగుతున్నాయి, సో వాళ్ళకి చంపేయడము, రేప్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా సార్. అంటే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ ఫ్యూచర్ యాభై మంది నన్ను నేను మార్షల్ ఆర్ట్స్ గురువు ముందుగా స్వాగతం సార్. ఎలా అనిపిస్తుంది సార్? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు మార్షల్ ఆర్ట్స్ లో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తారు, మరి దీనికి గల కారణాలు ఏంటి సార్? ఒకటి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో నా స్టేటస్ కూడా ఒకటి ఉంటుంది, స్పోర్ట్స్ మై హ్యాబిట్, మార్షల్ ఆర్ట్స్ ఇస్ మై ప్యాషన్. ఈ ఫ్యాషన్ కొంచెం చిన్నప్పటి నుంచి నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక గురువు పాఠం చెప్పకుండా ఉండలేడు, నేను కరాటే చెప్పకుండా ఉండలేడు. దట్ నా ఫిట్నెస్ కి కారణం నా ప్యాషన్ ఇస్ మార్షల్ ఆర్ట్స్. రావడానికి గల బలమైన కారణం ఏంటంటే దీంట్లో రావడానికి ముఖ్య ఉద్దేశం కొందరు రౌడీజం కోసం, గూండాయిజం కోసం కూడా దీంట్లో కొందరు చాలా మరి ఏమైంది దీంట్లో? సార్ ఒకటి ఏంటంటే, ఒకటి ఫస్ట్ అయితే నేను మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనతో ఇన్స్ట్రక్టర్ గా నేను లైసెన్స్ తీసుకొని వాళ్ళు స్కూల్లో క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. రెండో విషయానికి వస్తే, ఎవరైతే ఈ రౌడీజం అనే పదం ఏదైతే ఉందో దట్స్ అ నెగిటివ్. ఎవరైతే గైడ్ లైన్, వాళ్ళకి సరైన గైడ్ లైన్ లేక వాళ్ళకు సరైన డిసిప్లిన్ నేర్పించిన పిల్లలు రౌడీ లాగే తయారు. ఎందుకంటే ఇప్పుడు కరాటే నేర్చుకున్న తర్వాత వాడు కంపల్సరీ వాడు మెడల్స్ కొట్టాలి, లేదంటే వాడిని ఉంటాడు. వాడు కొట్టేదాకా అనుకుంటే రకంగా కరాటే స్టూడెంట్స్. సో వాళ్ళు పాజిటివ్ గా వాళ్ళకు మనం గైడ్ చేస్తే వాళ్ళు ఫిట్నెస్ గా, వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ లో కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఏ విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ విధంగా నేర్పిస్తారు? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్నారు, వీళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు ఎన్ని రోజుల్లో నేర్చుకుంటారు? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే బేసిక్ స్కూల్ లో మేము వాళ్ళకి ఏంటంటే శిక్షణ వార్మప్ కరాటే ప్రాక్టీస్ ఇస్తా ఉంటాము. ఒక 2-3 months 4 months ప్రాక్టీస్ అయిన తర్వాత వాళ్ళకి స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు పిల్లవాడు ఎలా అంటే స్కూల్లో ఎంత చదివినా కూడా ఎగ్జామ్ హాల్ లో కూర్చున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో అలాగే వీళ్ళు చేసే ప్రాక్టీస్ ఏంటంటే వాళ్ళు టోర్నమెంట్కి వెళ్తారు కదా, వాళ్ళు టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ భయం అనేది పోతుంది. అంటే నేను వీళ్ళతో ఫైట్ చేయాలి, వీళ్ళతో పోటీ పడాలి అన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతో వాళ్ళకి సెల్ఫ్ గా వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలు ఏ విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా నేర్చుకుంటున్నారు, మరి అబ్బాయిలు ఎట్లా నేర్చుకుంటారు, అదే విధంగా నేర్చుకుంటున్నారు? ఇప్పుడు మేమేంటంటే బేసిక్ గా సండే ఒక స్పెషల్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఉంటుంది అనమాట. నా దగ్గర చుట్టుపక్కల గ్రామాల నుంచి, స్కూల్స్ నుంచి కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. అండ్ మల్లారెడ్డి స్కూల్, బ్యాటిక్ స్కూల్, సాయి ప్రసన్న స్కూల్, పలు గ్రామాల నుంచి కూడా పిల్లలు నా దగ్గరికి వస్తారు. ప్రతి ఆదివారం పిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే సెల్ఫ్ డిఫెన్స్, మీరు ఎలా రక్షించుకోవాలి అనే అంశం మీద కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే వాళ్ళు ఒక్కసారి టోర్నమెంట్ ఫైట్ చేయాలి, కంపల్సరీ చేస్తేనే వాళ్ళకి ఫైట్ అనేది వాళ్ళకి భయం అనేది పోతుంది. చాలా మంది పాల్గొన్నారు, మహిళలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా గతాది విభాగంలో మెడల్ సాధించిన వాళ్ళు, స్పారింగ్ విభాగం కూడా ఫైట్ కూడా గోల్డ్ మెడల్ సాధించిన. మరి ఇప్పుడు ఈ మహిళ మీరు ఎక్కువ గోల్డ్ మెడల్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా ఎన్ని గోల్డ్ మెడల్? దాదాపు నా 20 సంవత్సరాల సర్వీస్ లో స్కూల్ డివిజన్ ప్రకారం ఇప్పుడు దాకా ఒక 40 to 50 గర్ల్స్ స్పారింగ్ డివిజన్ లో వాళ్ళు గోల్డ్ మెడల్ తీసుకోవాలి. చాలా మంది అమ్మాయిలు మేనేజ్ కూడా అయ్యి వాళ్ళు చాలా మంది నా దగ్గర తెలుసుకున్నారు. మరి మీకు ప్రభుత్వం తరఫున ఏమైనా ఉద్యోగం మీకు కన్సల్టెంట్ గవర్నమెంట్ తరఫున అయితే మాకేం లేదు. కాకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ వస్తూ ఉంటది. వాళ్ళకు 3 నెలల కోచింగ్ ఇస్తే వాళ్ళకి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాము. అయితే గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము అప్పుడప్పుడు కోచింగ్ ఇస్తాము. 3 months ప్యాకేజ్ ఇస్తారు. 3 months కి మీకు ఇంత శాలరీ అని ఇస్తారు. స్పెషల్లీ గర్ల్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి ఒక 3 months ప్యాకేజ్ ఇస్తారు. ఆ ప్యాకేజ్ మేము 3 months వాళ్ళకి మినిమం అట్లీస్ట్
వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటట్టు మేము వాళ్ళకు బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తున్నాం. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎప్పుడు ట్రై చేయలేదా? ఇదిగా ఓకే, అంటే మేము ఎడ్యుకేషన్ డెవలప్ యాక్చువల్లీ నా ఎస్ఎస్సీ బ్యాచ్ 88. నేను ఆర్మీలో ట్రై చేశాను. ఆర్మీలో ట్రై చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ ఏంటంటే మాకు ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉండేది, తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్, ఆ తర్వాత రిటర్న్ టెస్ట్. నేను రెండింటిలో పాస్ అయినా, రిటర్న్ టెస్ట్ ఫెయిల్ అయ్యాను. ఇక తర్వాత మళ్ళీ ఇక జాబ్ ట్రై చేయాలి. ఇప్పుడు కరాటేలో ఏ ర్యాంక్ వరకు ఉంటుంది? చివరగా నంబర్ 1 ఏ ర్యాంక్ మార్షల్ ఆర్ట్స్ లో ఇక్కడ? ఓకే, యాక్చువల్లీ ప్రపంచ స్థాయికి వెళ్తే మార్షల్ ఆర్ట్స్ లో 20 degrees దాకా ఉంటాయి. సో మన ఇండియాలో మాత్రం 10th డిగ్రీ దాటిన వాళ్ళు లేదు. ఇప్పుడు నా డిగ్రీ వచ్చేసి బ్లాక్ బెల్ట్ 4th లెవెల్. అంటే బ్లాక్ బెల్ట్ తర్వాత డాన్స్, ఫస్ట్ డాన్స్, సెకండ్ డాన్స్, థర్డ్ డాన్స్, డాన్ అంటారు. DAN, డాన్ అంటే డిగ్రీ, 4th డిగ్రీ. మామూలుగా మీరు 70 చేయాలనుకున్నప్పుడు 50 మెంబర్స్ వచ్చారు. ఓకే ఆ 50 మెంబర్స్ మీరు ఫేస్ చేయగలరు? సార్ ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, 50 మందిని కొట్టాలని నేను జైట్లీ జాగిస్తాను కాదు. సో కాకపోతే ఆ 50 మంది వస్తే 50 మందిని కూడా ఫేస్ చేయొచ్చు అని అంటే అంటే నేను నన్ను నేను కాపాడుకోగలను. దట్స్ ప్రామిస్, కాన్ఫిడెన్స్, ఫుల్లీ కాన్ఫిడెన్స్. 50 మంది ఇష్టం, 2 మంది నన్ను నేను కాపాడుకోను. కొడతానా లేదా అనేది తర్వాత సంగతి. అక్కడ ఉన్న ప్లేస్ బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ effect బట్టి. తెలంగాణలో కూడా పోయే అవకాశం ఉంటుంది. ఈ కోట్లాటలో కరాటేలో జరిగే కోట్లాటలో కరాటేలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు వెళ్తాం, తెలిసిన వాళ్ళే మనకు గొడవపడతారు మ్యాక్సిమం. సో ఆ దెబ్బలను కూడా మేము చాలా పవర్, చాలా కంట్రోల్ పెడతాం. ఈ డ్యామేజ్ కావాలి అని కొంత మాత్రం 100% ఏదైనా ప్రాసెస్ చేస్తారు ఆత్మసాక్షిగా బ్లాక్ బెల్ట్ ఉంటున్నప్పుడు ఒక ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాం. ఈవెన్ మేము న్యాయం కోసం దీన్ని వినియోగిస్తాం. స్వార్థం కోసం కాకుండా న్యాయం కోసం దీన్ని వినియోగం చేస్తున్నాం. కుల మతాల పంచుకుని రాజకీయాలకు అంటే న్యాయపరంగా మాట్లాడాలి. ప్రామిస్ అంటే వాళ్ళకి ఒక లిస్ట్ అంటే వాళ్ళకు డాట్ రావాలి, మాట్లాడాలి, తప్పుదో పనులు పాటించాలి. ఇంకొక ఫాలో అంటే మ్యాక్సిమం ఏంటంటే వేరే ఒక్కడు వాళ్ళకి సరైన గైడెన్స్ ఎంత పర్సెంటేజ్ బాబు కాన్ఫిడెన్స్ అంతా మాత్రం 10% సార్. ఇప్పుడు ఏంటంటే థింగ్ నిజం చెప్పాలంటే పేరెంట్స్ గాఢం ఫస్ట్ ఏంటంటే గాఢం అవ్వకుండా ఆ పిల్లలు కావాలి. రేపు ఏదైనా సంఘటన జరిగితే పోలీస్ కేసు చేయడం, వాళ్ళు డ్యామేజ్ కావడం అట్లా. సో భయమాని లేదు. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఇంటికి రానట్టు పోతారు. నా బుద్ధి కదా, నాకంటే తక్కువ ఏజ్ లో రోగాలు ఉంటున్నాయి. చిన్న ఏజ్ లో కూడా చిన్న ఏజ్ వాళ్ళకి పేరెంట్స్ గారాపం చేయగలరు. మా పేరెంట్స్ మా గారాపం చేయగలరు. ఇప్పుడు కరాటే నేర్చుకున్న వారి మరియు నేర్చుకున్న వారికి మధ్య తేడా ఉంటుంది. అంటే అదే బలం ఉంటుంది వాళ్ళు కూడా, అదే బలం దీంతో కూడా ఇదే బలం. అంటే ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, ప్రాక్టీస్ చేసేటప్పుడు కామన్ గా పంచ్ పవర్, ఆత్మవిశ్వాసం, భయపడదు. వాళ్ళకి ఏంటంటే కరాటే ఆ ఫీలింగ్ లోనే భయపడచ్చు. గవర్నమెంట్ ఆడిన వాళ్ళైతే సెలబ్రిటీగా ఫైట్ చేస్తారు పిల్లలు, అసలు భయపడదు. ఆత్మవిశ్వాసం అనేది కరాటే నేర్చుకోవడానికి 100% ఎందుకంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఇండియాలో ఉన్న రష్యా మరియు చైనాలో షావులిన్ అంతర్జాతీయ పరంగా చైనీస్ మాట్లాడు ప్రపంచ భాగంగా బాగా పెట్టింది. షావులిన్ వచ్చేసి చిన్న షావులిన్ జపాన్ వచ్చిందని కరాటే స్టామినా అన్ని రకాల షావులిన్ ఆర్ట్స్ ఎక్కువ పవర్ఫుల్.
Shaolin Wings, really. Tiger సినిమాలో ఇప్పుడు మనకు ఇండియాలో కరాటే ఇండియాలో కరాటే అంటే కరాటే ఏ విధంగా అంటే కరాటే వచ్చేసి ఫస్ట్ వినే ఉంటారు, చాలా వైరల్ అయింది. బోధి ధర్మ పర్సన్ ఇండియాకి ఒకప్పుడు చైనాలో రావడం జరగడం వల్ల వ్యక్తి అక్కడ పాల్గొన్నారు. ఇక్కడ చాలా కొన్ని స్కూల్స్ వాళ్ళు ఆ టైంలో చేయాలి, పిల్లల్ని ఆసక్తించాలి, అది భావన గవర్నమెంట్ పిల్లలు కదా యాక్చువల్లీ పర్సన్ హీరో ఎవరైతే బేసిక్గా సౌదీ అరేబియా ఆ టైంలో మాకు ఏంటంటే చూద్దాము అని ఆలోచిస్తున్నాను. తర్వాత వచ్చేసి సపోర్ట్ గా ఉంటుంది ఇక్కడ ఉన్నది. నాకేంటంటే నా ఫ్యామిలీ ఇప్పుడు వెళ్ళడం నాకు ఇప్పటికి కూడా దాదాపు బాగా
అయితే ఇక్కడ మీరు ఇంతమంది స్టూడెంట్స్ తగ్గిస్తున్నారు, మరి వాళ్ళని అందించుకుంటున్నారు. ఎప్పటి నుంచి మీరు చేస్తున్నట్లా ఇప్పుడు మీకు కరాటే వస్తారా, లేకపోతే యూనిఫామ్ వేసుకొని వచ్చారంట సార్ చేయడానికి వస్తారు? దాన్ని వచ్చేసి చూపిస్తారా? ఇక కెమెరా ముందు చేస్తారా? వచ్చేయండి. ఇంకేమొస్తుంది? రెండో బ్యాగ్ ఉంది. వచ్చింది. ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఎన్ని తగ్గించండి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ? 6 నెలల నుంచి చేస్తున్నారు ఇక్కడ. నేర్చుకోవడానికి ఏంటంటే నేర్చుకుని ఏం చేస్తారు? మీ ఏజ్ ఎంత? 4 years. ఎందుకు వచ్చాయి? ఏమొస్తుంది చూపించండి కదా. చూపెట్టు ఇది కూడా ఫోటో తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇక్కడ నేర్చుకొని ఏం చేస్తారు? మీ కళ ఏంటి? మీ గోల్ ఏంటి? ఎక్కడ వెళ్ళాలనుకుంటారు నేర్చుకోండి? టోర్నమెంట్ వెళ్తారా? చేస్తారా బాబు? ఎక్కడ నేర్పిస్తున్నారు? మీకు ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ కరాటే? ఏం పేరు? మహి మాస్టర్ నేర్పిస్తున్నారు. ఎట్లా ఉందమ్మా? మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ? 6 months. ఎట్లా నేర్పిస్తున్నారు? చాలా నేర్పిస్తున్నాము. వాస్తవానికి భయపడలేదు. చెప్పండి ఎక్కడ మీకు మళ్ళా వీటి నుంచి ప్రతిసారి ఇక్కడ వస్తారు. ఇప్పుడు ఏమి నేర్చుకున్నారు ఇక్కడ కరాటేలో? Fighting background, around the background of kicks, punches, katas, tiger. ఇది నేర్చుకోవడం అనేది మీరు నేర్చుకోవాలి. My self-defense కోసం ఈ అవసరం చెప్తా ఉంటుంది కదా. కండిషన్ ఏం చెప్పాలి? అంటే ఇలాంటి ప్రతి ఒక్క మైండ్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే అందరు నేర్చుకోవాలి. భయపడకండి. ఇంకేం చేయాలి అంటే నేను నేర్చుకుంటున్నాను కదా, రేపటి నాడు మీకు ఏమైనా హాని జరుగుతుంది భయంతో నేర్చుకుంటున్నారా? లేకపోతే ఫిజికల్ స్ట్రాంగ్ ఉండాలి. ఇంకా ఫైటింగ్ చేశారు. మీరు ఎన్ని నెలలు నేర్చుకున్నారు కరాటే? 6 months. ఎట్లా అనిపిస్తున్నా మన నేర్చుకున్న తర్వాత, మెడల్స్ గెలిచిన తర్వాత కంటిన్యూ చేస్తారా, లేకపోతే కొన్ని మెడల్స్ చేసి కాన్ఫిడెన్స్ ఆపేస్తారా? లేదు సార్, అంటే కంటిన్యూ చేయాలని లేదు. మనము పర్ఫెక్ట్ గా ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో నేను పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా, వేరే జాబ్ చేసుకున్నానంటే కూడా వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనము ఎవరైనా మన మీద అటాక్ చేసినా కూడా జస్ట్ నార్మల్ గా మనం సెల్ఫ్ చేసుకోగలుగుతాం, మనల్ని మనము రక్షించుకోగలుగుతాం. కంటిన్యూగా చేయాలని అట్లా ఏమీ లేదు. నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నేను అందరికీ ఒకటే చెప్తాను, మహిళలు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ముందుకెళ్ళండి. అండ్ ఏదో ఏ పరిస్థితి కూడా క్రియేట్ అయితే కాన్ఫిడెన్స్ గా ఫైట్ చేయండి. ఫైట్ చేస్తేనే ఏదో ఒకటి మనకు అంటే సాధించగలుగుతాం. అలా అని నేను అందరికి ఇప్పుడున్న ప్లేస్ లో అయితే చిన్న చిన్న అమ్మాయిల దగ్గర నుంచి నేను అందరికి ఆడపిల్లలు కాదు ప్రాబ్లం ఏం అవ్వదు.
బట్ ఇలా దాంట్లో టైటింగ్ వైపు ఇంకా మంచి పవర్ ప్రాక్టీస్ అన్ని కంటే డ్యామేజ్ అయితే ఏం కాదు కరెక్ట్. ఏ విధంగా ఇది మొత్తం ఇంత సమాధానం తీసుకుంటున్నది ఎలా అనిపిస్తుంది? ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ నన్ను నమ్మి చాలా పెద్ద విషయం. ఒక అమ్మాయి మెయిన్ ఏంటంటే అంత నమ్మకం గతంలో చాలా మంది అమ్మాయిలు నా దగ్గర తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే అది నా కూతురు ఏమి ఇస్తుంది, నా పిల్లలతో సంబంధం కలిగిస్తుంది. అంటే నా పిల్లలు భావనతో మనకు ప్రాక్టీస్ అంటే కమర్షియల్ గా వీళ్ళ దగ్గర ఫీజు తీసుకోవాలి, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, అక్కడ తీసుకెళ్తున్నా కారణాలు అలాగే నాకు ఆలోచించాను. ఫీజెస్ కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా సమాజంలో సంస్థలు చెప్పండి, ఉద్యోగ మోడల్స్ చెప్తాను, ఫాదర్ ప్రెగ్నెన్సీ చెప్తాను, పెన్షన్ ఖాతా కూడా చెప్తాను. చాలా మా దగ్గర అసిస్టెంట్ మళ్ళీ అక్కడి నుంచి పిల్లలు కూడా దాదాపు ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ మాస్టర్ ఎవరు మాకేంటంటే నా దగ్గర అందరూ ఆడలేదు. వాళ్ళు ఏంటంటే నాకు కావాలి జరిగితే నాకు ఇష్టపడి పని కావాలి. మన లైఫ్లో అలా జరగకపోతే మనకి కానీ ఏదో నాకు వాసి పైసలు మళ్ళీ పెట్టి లైఫ్ చూపిస్తాను. అలాంటి వాళ్ళు ఉన్నారు. నా దగ్గర చాలా అన్ని రిహార్సల్ అంటే ఒక 2-3 మూవ్స్ జాయిన్ అయ్యి 7 months అయింది. మ్యారేజ్ అవ్వగానే ఉంటే సో సార్ కి కన్సల్ట్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ నుండి ప్రాక్టీస్ చేయాలంటే నేను 1 month ప్రాక్టీస్ చేసి 6 months నుండి ఆల్రెడీ షూటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే ఏదైతే సిచ్యువేషన్ ఉందో మహిళల మీద అంటే అటాక్స్ జరుగుతున్నాయి, సో వాళ్ళకి చంపేయడము, రేప్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా సార్. అంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్ లో అలాంటి పరిస్థితి మహిళల మీద క్రియేట్ అవ్వద్దు. దాని వల్ల నేను ఈ అమ్మాయిలకి అంటే సేఫ్ గా మనల్ని మనం ఎలా రక్షించుకోగలగాలి అంటే ఎలా రక్షించుకోవాలి అలానే వీళ్ళకి అందరికి నేను నేర్పిస్తున్నాను సార్ 6 months. అంటే ఫస్ట్ అబ్జెక్షన్ చేశారు. అంటే సార్ నాతో మాట్లాడి 1 year అయింది, బట్ నేను 7 months ముందే చదివాను. ఎందుకంటే ఆడదాన్ని ఎందుకు అవసరం
అలాంటి క్వశ్చన్స్ నాకు నా హస్బెండ్ ఇంకో పేరెంట్స్ అందరు చేశారు. బట్ మహారాష్ట్రలో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి అన్నమాట లేడీస్ పైన అన్ని. దాన్ని మా ఫాదర్ దృష్టిలో తీసుకొని జాయిన్ అవుతాను అనుకుంటున్నావు కదా, జాయిన్ అవుతాను అంటే అది జరిగితేనే మన వాళ్ళకి, అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఏదైనా మన కంటి ముందు జరిగిందంటేనే మనం రియాక్ట్ అవుతాం. అది జరగకనే ముందే మనము మన సేఫ్టీ మనం వెతుక్కోము. ఇప్పుడు ఒక ఇద్దరు అబ్బాయిలు దానికి కంపల్సరీ కరాటే నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కంపల్సరీ మనం చేసే ప్రాక్టీస్, తీసుకునే డైట్, మనం మెయింటైన్ చేసే అంటే ఎవ్రీథింగ్ మనం ఏదైనా మెయింటైన్ చేస్తున్నాం దాని వల్ల మనం చేసే ప్రాక్టీస్ లో ఆటోమేటిక్ బేసిక్ ప్రాక్టీస్ ఏదైతే చేస్తామో అది కనుక కరెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది వచ్చేస్తాయి. ఇంకొకటి మేము పిల్లలకి గవర్నమెంట్ అంటే భయం ఏదైతే భయం ఉందో ఆ భయంతో తీసేయడానికి నేషనల్ గవర్నమెంట్ తీసుకెళ్తాము. తీసుకెళ్ళిన స్టూడెంట్స్ ఈ అమ్మాయి నేను లాస్ట్ 17th ఆగస్ట్ మేము ఇద్దరు కలిసి తీసుకెళ్ళిన స్టూడెంట్ గోల్డ్ మెడల్ కి మేము ప్రాక్టీస్ మా దగ్గర సామాన్యంగా మేము బయట ఫినిక్ పర్సెంట్ ప్రాక్టీస్ కాబట్టి సివిల్ పర్సన్ ప్రాక్టీస్ ఉంటాం కాబట్టి కెమెరామెన్ శ్రీనివాస్ తో నేను కూడా చేశాను.